హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయ లడ్డు అండ్ ఉసిరికాయ జామ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని 1/2 kg ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1 kg ఉసిరికాయలు తీసుకున్నాను. అవి 2 times బాయిల్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత తేమనంతా తుడిచి సీడ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఉసిరికాయల్ని పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెని తీసుకొని ఉసిరికాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 kg ఉసిరికాయకు 3/4 kg బెల్లం తీసుకోవాలి. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. అందులో కొద్దిగా లెమన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల హనీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడ్డాక ఉసిరికాయ జామ్ కోసం నేను సపరేట్ తీసుకుంటున్నాను. మిగతా సగంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పొడి, వాటర్ మెలాన్ సీడ్స్, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ టేస్ట్ ఇష్టపడని వాళ్ళు కొబ్బరి తురుముని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా ముద్దగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న ఉసిరి జామును ఇందులో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేడి చల్లారాక కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు చేసుకోవాలి. తర్వాత వాటర్ మెలాన్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఉసిరికాయ లడ్డు అండ్ జామ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.